సీఈఓ పోస్ట్ కోసం ఇప్పుడు ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చింది ట్రస్ట్. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోమని సూచించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పింది. ట్రస్ట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసి సీఈఓ పదవీ కాలం 3 ఏళ్లు ఉంటుంది. పనితీరు సంతృప్తికరంగా ఉంటే పదవీ కాలాన్ని పొడిగిస్తారు. అయోధ్యలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వేతనం, ఇతర సర్వీస్ ప్రయోజనాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా ఖరారు చేస్తారు. దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయసు 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండొచ్చు. ఓ పెద్ద ప్రభుత్వ సంస్థ లేదా ఏదైనా పెద్ద సంస్థ లేదా కంపెనీని కనీసం 20 ఏళ్ల పాటు నిర్వహించిన అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుడికి పరిపాలన, ఫైనాన్స్, అకౌంట్స్, మానవ వనరులు, ప్రజా సంబంధాలు, సమాచార సాంకేతికత, భద్రత, న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించడం అనుభవం ఉండాలి. ప్రధాన పరిపాలన అధికారిగా పనిచేసిన లేదా దేవాలయం లేదా హిందూ మత సంస్థను నిర్వహించడంలో అనుభవం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత లభిస్తుంది. అన్ని అర్హతలు ఉంటే ఉద్యోగాల నుంచి పదవి విరమణ చేసిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు హిందూ మతాన్ని నిష్టగా ఆచరించే వాళ్ళే ఉండాలి. వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీరామ్ భక్తులైతే అదనపు అర్హతగా పరిగణిస్తారు. అట్లాగే హిందీ, ఇంగ్లీష్ భాషలో తగిన పరిజ్ఞానం ఉండడం తప్పనిసరి. ట్రస్ట్ మీద భక్తులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే సీఈఓ ప్రధాన బాధ్యత అవుతుంది. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా చెప్పుకొచ్చారు. అయోధ్య ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలు పక్కదారి పట్టినట్టు తేలినటువంటి నేపథ్యంలో ఇది మన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ఈవోలు ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన వాళ్ళకి అంతా తెలిసింది, అంతా అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం ఉంది. ట్రై చేస్తే బెటర్.